చేస్తుంది మీకోసం. అంతేగాని పదవుల్లో వచ్చినాక ఒక మాట, పదవులు రాకముందు ఒక మాట, మంత్రులైన ఒక మాట ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉండదు. మీకోసం, మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం మనం కష్టపడి పనిచేస్తాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను వచ్చానంటే, ఇంకోసారి చెప్తున్నా, నేను ఈ రోజు నేను మీ గ్రామానికి వచ్చానంటే అది ఆ రోజు పాపం పూర్ణ చెప్పిన మాటలు విని, ఆ తల్లి చెప్పిన మాటలు విని ఆవేదనతో ఖచ్చితంగా మీకు వచ్చి భరోసా ఇస్తామని చెప్పాం. మీ తరఫున పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం జనవరి 12వ తారీఖున రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమంలో మన శ్రీకాకుళం జిల్లాలో ఆయన నగేష్ గురించి మాట్లాడతారు, తల్లి గురించి మాట్లాడతారు. న్యాయం జరిగేంత వరకు మనందరూ కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఇది ఒక కుటుంబ సమస్య కాదు, ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు. మన పోరాటం నిజాయితీగా మీరు నిలబడ్డారు. ఒక బిడ్డను కోల్పోయాం, ఏదో విధంగా జాతి నిలబడింది, సమాజం నిలబడిందని ఒక భరోసా తల్లి కల్పించాలి. మనం దానికోసం పోరాడింది. ఆమె కూడా ఆ రోజు ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఆమె అడిగింది ఒకటే, న్యాయం కావాలని. న్యాయం చేయలేని ప్రభుత్వం దేనికోసం ఈ పదవులు, దేనికోసం ఈ ముఖ్యమంత్రి, దేనికోసం ఈ మంత్రి పదవులు చెప్పండి. ఆ తల్లికి న్యాయం జరగాలి. ఈ ప్రాంతంలో నమ్మకం రావాలి. ప్రతి మత్స్యకారు సోదరుడు కుటుంబంలో సంతోషంగా పండగ వాతావరణం రావాలి. కానీ ఇదేం కర్మాని భావన ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా ఈరోజు నష్టపోతున్నారు. నా మనవి ఒకటే, చివరిలో దయచేసి మీ ఊరంతా కూడా దేశవ్యాప్తంగా కాదు, ప్రతి ఒక్కరు తెలుసు నువ్వరేవు గురించి. అందరికీ తెలుసు మీరు ఏ విధంగా ఒక మాట మీద కట్టుబడి ఉంటారు, ఏ విధంగా నిజాయితీగా మీరు కష్టపడతారు. మీ సొంత ప్రభుత్వం పైన ఆధారపడకుండా మీరు మీ కష్టాన్ని బేస్ చేసుకొని మీ జీవితాన్ని మీరు ముందు తీసుకెళ్ళాలి, మీ బిడ్డలు చదివించుకోవాలనే కోరికతోటి మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మంచి నాయకత్వం తీసుకొచ్చి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా మన మత్స్యకార సోదరులకి ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగే విధంగా, ప్రతి మత్స్యకార కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు చేరే విధంగా మేము మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఎవ్వరు కూడా ఆధారపడబాకండి. ఎన్ని దొంగ కేసులు పెట్టినా, కావాలని మనం భయపెట్టించినా, మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడదాం. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, ఈ ప్రభుత్వాన్ని మనకి ఇంటికి పంపించాలి. దానికోసం మీరు కష్టపడండి, దానికోసం మీరు నిలబడండి. ఏ కార్యక్రమం చేసినా కూడా మన ప్రజాస్వామ్యబద్ధంగా నిజ తీర్చాల్సిన బాధ్యత జనసేన